చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ మీకు వందనాలు. వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించండి, తోడుగా నడిపించి సహాయం దయచేయండి. ప్రభుత్వాన్ని బదులు చేసి మీరు మహిమ పొందమని, మీ ఆత్మాభిషేకం దయచేసి సహాయం దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి దినాన సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. ఈరోజు 17వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధములకు సమకూర్చి యూదా దేశములోని సోకోలో కూడి ఎపెస్తామిమ్మో దగ్గర సోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలాలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను, ఇజ్రాయేల్ ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను ఒక శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రానం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోచు ఉండెను. అతడు నిలిచి ఇశ్రాయేల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలుదాసులు కారా? మీ పక్షమున ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేనతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెబుతూ వచ్చెను. ఈ సౌలు ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇక్కడ జరిగిన సంఘటనలో ఫిలిష్తీయులు సోకో అజేకా మధ్యలో వారు యుద్ధానికి దిగి వారందరూ యుద్ధ పంక్తులు తీర్చుకున్నారు. వీరు యుద్ధానికి వెళ్ళడానికి, వారు యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధ పంక్తులు తీర్చి ఆ సైన్యం అంతా కూడా ఆ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు, సోకో కొండ దగ్గర ఒకడు, అజేకా కొండ దగ్గర ఒకరు, వాళ్ళు అటు ఇటు ఉండి ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమై ఉంటే అందులోండి ఫిలిష్తీయుల మధ్య నుండి ఒకడు వచ్చాడనమాట. ఫిలిష్తీయుల మధ్య నుండి ఒకడు వచ్చాడు. వాడి పేరు గాతువాడైన గొల్యాతు. వాడు వచ్చి అంటాడు కదా, ఎందుకయ్యా ఎంత యుద్ధం జరిగేది, ఎంతమంది ఎందుకు కూడుకునేది? మీలో ఒకడు రండి, మాలో నేను ఒక్కడనే వస్తాను. మీరు ఒకడే రండి, నేను ఒక్కడనే వస్తాను. మీరు కనుక నన్ను కొట్టి చంపేశారనుకో మేమందరం మీకు దాసులం అవుతాం. మీరు కనుక నన్ను కొట్టారనుకో, నేను కనుక మీలో నన్ను చంపేశారనుకో మీరు మాకు దాసులు అవుదురు అని చెప్పి రోజు కూడా ఆయన చెబుతూ వస్తున్నాడు. రోజు చెప్తామంటే ఈ ప్రజలందరూ చెప్పిన మాటకి, ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు చెప్పే మాటకి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భీతులై వాడి దేహాన్ని చూస్తున్నాడు, వారి రూపాన్ని చూస్తున్నారు, వాళ్ళ యొక్క భయాన్ని చూస్తూ అంతా కూడా అసలు ఎంతంటే అంత భయపడిపోతూ ఉన్నారు. చూడండి ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వెళ్ళారు. ఇజ్రాయెల్ ప్రజలు 10 మంది 10 గోత్రపు వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు అందులో యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరూ మాత్రమే ఫిలిష్తీయులకు భయపడి అక్కడున్న ఆ కనాను దేశపు వాళ్ళు ఎవరికి కూడా భయపడలా, వారెవరికి కూడా చూసి దిగులు చెందలా. అందులో కాలేబు అంటున్నాడు కదా, అక్కడ నేను చూశాను, అనాకీలను చూశాను, వాళ్ళతో యుద్ధం చేస్తాను, ఆ స్థలమే నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. దేవుడు కోరేది అది. పరిస్థితులు మనం చూసి ఆ పరిస్థితులు బట్టి మనం ఎప్పుడైతే దిగులు పడిపోతామో శత్రువు ఆనందిస్తాడు, శత్రువు విజయం పొందుతాడు. అది పరిస్థితులు చూసి బాధపడడం కాదు, కానీ దేవుని వైపు చూసి దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు మనల్ని నిలబెట్టేవాడు. చూడండి 12వ వచనం నుండి, దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషై అను వారి కుమారుడు. యెషైకి 8 కుమారులు ఉండి అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను.
అయితే యెషయా యొక్క ముగ్గురు కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అభినాదాబు, మూడోవాడు షమ్మ, నాలుగోవాడు దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండిరి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరచు వచ్చెను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు 10 రొట్టెలు తీసుకొని దండులో ఉన్న సహోదరుల దగ్గరకు త్వరగా పోమో, మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికేమో, నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకొని రమ్మని పంపెను. సౌలును వారు ఇశ్రాయేలందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరు పంక్తులుగా తీర్చి జయమని అరుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలు ఫిలిష్తీయుల యుద్ధ సన్నుద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులు సామాగ్రిని కనిపెట్టు వాని వశమున చేసి పరుగెత్తుకుని పోయి సైన్యంలో జొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలు అందరూ ఆ మనుషులు చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలు నుండి ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే. నిజముగా ఇశ్రాయేలు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలిగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేల్లో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచి ఉన్న వారిని అడగగా, జనులు వారిని చంపిన వారికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దనయగు ఎలియాబు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చిదివి? అరణ్యంలో నీ చిన్న గొర్రెల మంద ఎవరు వశము చేసిదివి? నీ గర్వమో నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదునో, యుద్ధం చూసిటికే కదా నీవిక్కడికి వచ్చితివి అనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి మరి ఒకని ఆ ప్రకారమే అడగగా, జనులు వారికి అదే ప్రకారం ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియజేయగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపెను. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సునో కృంగ నిమిత్తం లేదు. ఆ మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనుటకు వాని పోట్లాడుటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి వృద్ధాప్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో చెప్పాను. హల్లెలూయా. చూడండి అక్కడ మాట్లాడుతున్న మాట. ఆ జనులు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా యుద్ధంలో ఉన్న ముగ్గురు అన్నలు కూడా వారు మాట్లాడుతున్నారు. వారు యుద్ధంలో ఉన్నారు, మంచి బలశాలు. సమూయేలు చూసినప్పుడు కూడా అనుకున్నాడంట, అబ్బా
వీరే అసలు మంచి అందంలో మంచి శూరులు, దేవుడు ఇల్లు అభిషేకించాడని చెప్పి అనుకున్నాడంట. అంత బలమైన వారు వాళ్ళు, అంత బలంగా ఉన్నవారు. కానీ ఫిలిష్తీయుని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతగానో భయపడిపోతున్నారు. దీన్ని బట్టి అంటే వాళ్ళ ఆకారాన్ని చూస్తున్నారు, వారి యొక్క పరిస్థితిని చూస్తున్నారు. ఆ పరిస్థితిని ఆకారాన్ని చూసి వాళ్ళు కృంగిపోతున్నారు. వారితో పాటు ఉన్న జనులందరూ కొంగని వారు అంటే ఎవరు లేరంట, సౌలుతో సహా. ఇప్పుడు దావీదు వెళ్ళాడు, వాళ్ళ మధ్యలో కలిసి చెప్తున్నాడు, సున్నతి లేని వీడికి భయపడేది ఏంటి, దేవుడు వాడు నాకు అప్పచెప్తాడు అని చెప్పి ఒకటి తొలతాడు నలుగురు దగ్గరికి మాట్లాడితే వాళ్ళందరూ కూడా సౌలు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు సౌలు పిలిచి, నువ్వు ఎలా చేయిస్తావు, నువ్వు చిన్నోడు కదా, బాలుడు కదా, నువ్వు వాడే యుద్ధాభ్యాసం చేసిన వాడు, చిన్నాడు నుండి వాడు యుద్ధం నేర్చుకున్నవాడు, నీకేం తెలుసు అని చెప్పి అలా మాట్లాడుతున్నావు అంటే, కాదు దేవుడు నన్ను అడవిలో ఉండగా నా గొర్రెపిల్లని ఒక సింహం ఒకసారి ఎలుగుబంటి ఒకసారి ఎత్తుకొని పోతావంటే వారి గొంతులు చీల్చి వారి నోళ్ళు చీల్చి మా ఎలుగుబండిని నేను కాపాడుకున్నాను. ఆ సింహం నోట్లోండి, ఆ ఎలుగుబండి నోట్లోండి దేవుడు నాకు విజయం ఇచ్చాడు. ఈ రోజు కూడా ఫిలిష్తీయుని చేతిలోండి కూడా నాకు అటువంటి విజయాన్ని దేవుడు దయచేస్తాడు. యుద్ధం యెహోవాదే, ఆయనే చేస్తాడు, నేనేం చేయను, నేనైతే యుద్ధంలో నిలబడతా అని చెప్పి ముందుకు సాగి వెళ్తా ఉన్నాడు. దేవుడు కోరేది అది. పరిస్థితులు చూసి ఉన్న వాటిని చూసి మనం కృంగిపోతే శత్రువు ఇంకా రెచ్చిపోతానే ఉంటాడు, శత్రువు ఇంకా వాడు బలపడతానే ఉంటాడు. శత్రువు బలపడకుండా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులు, యుద్ధానికి మనం ముందుకు వెళ్ళాలి. యుద్ధానికి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనకి అన్ని విషయాలు కూడా సహాయం చేస్తాడు. పరిస్థితులు చూడడం కాదు కానీ దేవుని వైపు చూసి మనం ముందుకు సాగితే సహాయం చేసేవాడు ఆయన, యుద్ధం చేసేవాడు ఆయన, పోరాటం చేసేవాడు ఆయన. మనం అందరం కూడా నిమిత్త మాత్రమే. ఆయన కృప తప్ప మనలో ఏమీ లేదు. మనం నిలిచి ఉంటే చాలు, దేవుడు విజయం ఇస్తాడు. దేవుడు కృప మనకు తోడై ఉంచుతాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, మీకు వందనాలు. గొప్పవాడ, మీకు స్తోత్రం నాయన. వాక్యాన్ని ప్రభావ దీవించండి, ఆలోచించి వాక్యం వినిస్తున్న మమ్మల్ని అయినా ప్రభువా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సహాయం నడిపించి కృపతో వద్దలు చేసి మీరు మహిమ పొందమని వాక్యం వినిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.